మరిదిని అరెస్ట్ చేసి వదినమ్మని వదిలేశారా, లేక ఆయన ఇచ్చే సమాచారంతో నట్టు గట్టిగా బిగించాలన్న ప్లాన్ ఉందా? మాజీ మంత్రి విడుదల రజనీ కేసులో ఏం జరుగుతుంది? కేసులో ఏవన్గా ఉన్న రజనీ బయట తిరుగుతున్నా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఆమె జోలికి వెళ్లకుండా A3 అయినా ఆమె మరిదిని వెతికి మరీ వెంటాడి పట్టుకున్నారు. A3 ఇచ్చే సమాచారంతో A1ని గట్టిగా ఫిక్స్ చేయాలనుకుంటున్నారా? ఆ విషయంలో అసలు ఏం జరుగుతుంది? మాజీ మంత్రి విడుదల రజనీ పవర్ లో ఉన్నప్పుడు చేసిన వ్యవహారాలన్నీ కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా తోడుతుంది. సో వైసీపీ హయాంలో ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరుపేట నుంచి గెలిచి మంత్రి అయ్యారు విడుదల రజనీ. నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దందాలు, దౌర్జన్యాలు చేశారన్న ఆరోపణలు కూడా గట్టిగా ఉన్నాయి. సొంత కార్యకర్తల దగ్గర నుంచే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక మాజీ మంత్రికి కష్టకాలం వచ్చిందని చెప్పుకుంటున్న గడిచిన 10 నెలల్లో ఆ తరహా వాతావరణం అసలు కనిపించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ వాళ్ళ మరిది అరెస్ట్ అవడం చూస్తే వైసీపీ హయాంలో ఎడ్లపాడు మండలానికి చెందిన స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి 2,20,00,000 వసూలు చేశారని ఇంతకు ముందే కేసు బుక్ అయింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం మాజీ మంత్రి విడుదల రజనీ, ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా మీద కేసులు పెట్టింది ఏసీబీ. దీంతో హైకోర్టుకు వెళ్లారు రజనీ. కేసు దర్యాప్తునకు సహకరిస్తామని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరడంతో ఆ పిటిషన్ పై విచారణ జరుగుతుంది ఇప్పటికీ. అటు ఇదే కేసులో A2గా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువా కూడా పిటిషన్ దాఖలు చేసిన కోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో తాజాగా కేసులో A3గా ఉన్న విడుదల రజనీ మరిది గోపిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ అరెస్ట్ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతుంది. అటు రజనీకి ఇప్పటి వరకు ఈ కేసులో ముందస్తు బెయిల్ రాలేదు. ఆమె చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతా పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. 2 రోజుల క్రితం వైసీపీ నేతలతో జగన్ జరిపిన సమీక్ష కూడా అటెండ్ అయ్యారు విడుదల రజనీ. అయితే కేసులో A1గా ఉన్న రజనీని వదిలేసి A3గా ఉన్న ఆమె మరిది గోపిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారన్న చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. అదే సమయంలో దీని వెనక పెద్ద వ్యూహం ఉండి ఉండవచ్చని కూడా చెప్పుకుంటున్నారు కొందరు. రజనీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక వ్యవహారాలతో పాటు అనేక సెటిల్మెంట్స్ లో గోపి పాత్ర ఉన్నట్టు పోలీసుల దర్యాప్తు నిర్ధారణ అయింది. ఎడ్లపాడు స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనలో కూడా గోపి కీలకంగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. అలాగే చిలకలూరిపేటలో జరిగిన పలు వసూళ్ల వ్యవహారాల్లో కూడా గోపికి కీ రోల్ పోషించినట్లు గుర్తించారు పోలీసులు. అందుకే ముందు ఆయన్ని అరెస్ట్ చేశారని, ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారించి అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బల్బు వెలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. సో గోపిని విచారిస్తే రజనీకి సంబంధించిన చాలా వ్యవహారాలు, అంటే ఇప్పటివరకు తెలియనివి కూడా బయటికి వస్తాయని చెప్పుకుంటున్నారు. అందుకే పోలీసులు వ్యూహాత్మకంగా ముందు వదినమ్మని కాకుండా మరిదిని అరెస్ట్ చేసినట్లు భావిస్తున్నారు. ఏసీబీ కేసు పెట్టాక గోపి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆయన కదలికలపై నిఘా పెట్టి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఆయన పూర్తి స్థాయి విచారణ కోసం కస్టడీలోకి తీసుకుంటే క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంతో పాటు మాజీ మంత్రికి సంబంధించిన కూడా చాలా విషయాలు బయటికి రావచ్చని అంటున్నారు. గోపి నుంచి వివరాలు రాబట్టాక రజనీ మీద ఫోకస్ పెడతారని ప్రచారం జరుగుతుంది. మరి విచారణలో గోపి ఏం చెబుతారు? దాని ఆధారంగా వదినమ్మని వదిలేస్తారా, లేక నట్టు గట్టిగా బిగిస్తారా అన్నది చూడాలి. సో ఈ కేసులో మరిదిని అరెస్ట్ చేశారు కాబట్టి వదినమ్మకి మరికొద్ది రోజుల్లోనే జైలు శిక్ష పడే అవకాశం కన్ఫామ్ గా ఉంది. ఎందుకంటే నట్టు గట్టిగా బిగించాలి కాబట్టే ముందు మరిదిని అరెస్ట్ చేశారు. సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.